competitive aspirants. This is Ramakrishna sir, General Science faculty from Telangana BC Study Circles. ఇప్పుడు మనం స్టెమ్ సెల్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాము. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టెమ్ సెల్స్? వేటిని మూల కణాలు అని పిలవడం జరుగుతుంది అన్నప్పుడు, మన దేహంలో ఏదైనా భాగాన్ని కోల్పోయినప్పుడు ఆ కోల్పోయిన భాగాన్ని తిరిగి ఏర్పరచుకోవడానికి శక్తినిచ్చే కణాలనే మనం మూల కణాలు అని పిలుస్తున్నాం. ఇలాంటి మూల కణాలని, స్టెమ్ సెల్స్ని మన బాడీ నుంచి ఎన్ని రకాలుగా కలెక్ట్ చేసుకోవచ్చు అని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు 5 టైప్స్గా కలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్, పిండ మూల కణాలు, అంటే ఎంబ్రియో నుండి కలెక్ట్ చేయడం. సెకండ్ లింబస్ స్టెమ్ సెల్స్, ఐలో ఉంటాయండి ఇక్కడ లింబస్ స్టెమ్ సెల్ అనేది. సో ఐలో ఉన్న లింబస్ స్టెమ్ సెల్స్ రూపకంగా. థర్డ్ వచ్చేసి బోన్ మ్యారో స్టెమ్ సెల్స్, ఎముక మజ్జ నుండి కలెక్ట్ చేయడం. ఫోర్త్ వన్ ఆమ్నియోటిక్ స్టెమ్ సెల్స్, ఉల్పద్రవం నుండి. ఫిఫ్త్ వచ్చేసి కార్డ్బెడ్ స్టెమ్ సెల్స్, బొడ్డుతాడు మూల కణాలు. అంటే మనం 5 టైప్స్గా ఈ మూల కణాలను కలెక్ట్ చేసేసి ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. బ్లడ్ని ఎలా అయితే ప్రొటెక్ట్ చేసుకోవడానికి బ్లడ్ బ్యాంక్స్ వాడుతున్నామో, స్టెమ్ సెల్స్ని కూడా స్టెమ్ సెల్ బ్యాంకులలో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అల్టిమేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అసలు ఎక్కడున్నవి స్టెమ్ సెల్స్ అనేవి, ఈ స్టెమ్ సెల్ బ్యాంక్స్ అనేవి ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? దిస్ ఈజ్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. సో ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ వరల్డ్, లండన్. ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ ఇండియా, చెన్నై. సెకండ్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ ఇండియా, గుజరాత్. స్టెమ్ సెల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్ ఐశ్వర్య రాయ్. ఓకే, సో ఇదండి మన స్టెమ్ సెల్స్ మీద క్వశ్చన్ అనేది ఈ రూపకంగా అడగడం జరుగుతుంది. ఇది మీకు 100% ఎగ్జామినేషన్లో యూజ్ అవుతుంది. ఓకే.